నమస్కారం గురుగారు. నమస్కారం అండి. శ్రీమన్ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం. గురుగారు, పరభావ నామ సంవత్సరంలో ఏ రాశికి ఎలా ఉంటుందో మనమైతే చెప్తూ వస్తున్నాం గురుగారు. అలాగే మీరు చక్కగా వాళ్ళు పాటించాల్సిన నియమాల దగ్గర నుండి అంటే రెమెడీస్ కూడా చెప్తూ వస్తున్నారు. వాళ్ళ జీవితం రెమెడీసే చాలా ఇంపార్టెంట్ అండి. అవును గురుగారు. మనం చాలా సింపుల్ రెమెడీస్ వాళ్ళంతటా వాళ్ళు చేసుకోవడం వల్ల, ఇప్పుడు గుడికి వెళ్ళి అభిషేకం అర్చనో లేకపోతే హోమమో చేయమంటే చాలా సమయంతో కూడిన విషయం. ఎప్పుడైతే మనంతటా మనం మనసా వాచా కర్మన చేసుకున్నామో ఎదటి వ్యక్తికి దానం ఉంది. ఎక్కడో వెంకటేశ్వర స్వామి గుడికి 1000 రూపాయలు పంపించేసాం, లేకపోతే వినాయకుడి గుడికి ఫోన్పే చేసాము, ఆ యొక్క అన్న సమారాధన కంట ఈ చేతులతోటి ఈ వ్యక్తి ఒక 10 మందికి పెట్టుకున్న భోజనం 2000 రూపాయలు ఎంతో, ఈ 1500 వాడు చాలా ఆనందము సంతృప్తి ఎదురుకుండానే రిజల్ట్ చూస్తాడు. ఇందాక చెప్పాను మీకు, ఎదురుకుండా రిజల్ట్ చూడడం ఏంటి, 10 మందిని కూర్చోబెట్టి మనం భోజనం పెట్టామండి, పేద వాళ్ళకో లేకపోతే బెచ్చకాలకో ఎవరో ఒకరికి ప్లేట్లు పనిచేసి లేకపోతే పొట్లాలు ఇచ్చేసి కంటే ఎదురుకుండా ఇంటి దగ్గర కూర్చోబెట్టి పెట్టడం వల్ల వాడు ఎంత ఆనందపడతాడంటే వితిన్ 24 అవర్స్ అండి, 24 గంటల్లో మన రిజల్ట్ చూస్తాం. ఏంటి, మనలో నెగిటివ్ వైబ్రేషన్స్ పోతాయి, పాజిటివ్ అఫర్మేషన్స్ వస్తాయి, రావాల్సిన డబ్బు వస్తాయి. అంటే మనం అన్నం పెట్టించి డబ్బు రావాలా అని కోరుకుని పెట్టకూడదు. ప్రశాంతంగా నా జీవితంలో ఈ వేళ నుంచి నాకు పట్టిన కీడు దరిద్రము శత్రు పరాజయం అంతా పోయి నేను ఆనందంగా, నా పిల్లలు నేను ఆరోగ్యంగా, నా భర్త ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకునే ప్రతి వ్యక్తికి కూడా ఈ విశ్వం ఏం చేస్తుందంటే, ఈ దేవుడు ఈ యొక్క రైతు పండించిన ప్రతి బియ్యపు గింజ అంటే ఇంచుమించు 10 మందికి పెట్టామంటే మనం భోజనం ఇంచుమించు 1,00,000 గింజలు అయిపోతాయండి తెలియకుండా. 5 కేజీలే 3 కేజీలే అవ్వచ్చు, అవి 1,00,000 గింజల కింద అయిపోతాయి కౌంట్ చేస్తే. అంటే ఏంటంటే ఒక గింజ చెప్తుందన్నమాట, మనం పండించిన తర్వాత వీడు పాడు చేయకుండా 10 మందికి ఉపయుక్తంగా పెట్టాడు అని. మరోవరు పరాభవనామ సంవత్సరంలో ఈ వృశ్చిక రాశిలోకి వెళ్తున్నట్టయితే, ఈ యొక్క వృశ్చిక రాశి అని చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఇక్కడ వీళ్ళు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే, విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు జన్మించిన వారు ఈ వృశ్చిక రాశిలోకి వస్తారండి. ప్రధానంగా ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు చూస్తే చాలా స్నేహభావం, మంచి రక్త సంబంధం. మీరు ఎక్కడో ఉన్నారు, స్వప్న అన్నవాడు హైదరాబాద్లో ఉన్నారు, ఒక్కసారి విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళకి సత్సంబంధాలు ఏర్పడితే ఎలా ఉన్నారో పండక్కో పబ్బానికో లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఆదివారం వాళ్ళు ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తూ ఉండడం, వాళ్ళకి గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. చిన్నప్పుడు చదువుకున్న అమ్మాయితోటైనా సరే, చిన్నప్పుడు చదువుకున్న అబ్బాయితోటైనా సరే, ఇంటర్మీడియట్లో లేకపోతే డిగ్రీలో ఎప్పుడో అప్పుడు కలిసిన ప్రతి వ్యక్తిని వీళ్ళు మాట్లాడి ఆనందంగా ఉండడం, ఎదుటి వాళ్ళని ఆనందపరచడం ఎక్కువగా ఉంటుంది. ఈ విశాఖ నక్షత్రం యొక్క స్వభావం చెప్తున్నాను మీకు. ఈ 4వ పాదంలో ఉన్న వాళ్ళు ఏంటంటే పాపం అనుకున్నది సాధించలేకపోయాను బెంగ ఉంటుంది. ఖాళీగా ఉండడం వల్ల మనం ఫోన్ చేస్తాం, రవికుమార్కి చేయాలి, శివ గారికి మాట్లాడాలి, సంతోష్ గారికి మాట్లాడాలని ఎప్పుడు చేస్తాం, మనకి ఖాళీ ఉన్నప్పుడు. అందుకని వీళ్ళు ఎక్కువగా ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటూ ఉంటారు. వీళ్ళ మీద ఎన్నో నిందలు అపనిందలు, మంచి చేస్తున్నా సరే అపనిందలు పడుతూ ఉంటాయి మంచివాడికి. ఇలా యొక్క వేరే రకంగా ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క విశాఖ నక్షత్రం 4వ పాదం మీద. కానీ వీళ్ళ యొక్క మనస్తత్వం ఏంటంటే, నేను మంచి చేయాలి, నా జీవితాంతం ఉన్నంతసేపు కూడా నేను మంచిని కోరుకోవాలి, చెడు వైపు కానీ లేదా నెగిటివ్ యాటిట్యూడ్ కానీ ఎవరినో మోసం చేయాలని కానీ ఉద్దేశాలు ఈ విశాఖ నక్షత్రం 4వ పాదం వల్ల. ఎందుకంటే కొన్ని వందల జాతకాలు చూశాక వాళ్ళ యొక్క అంతరాత్మైన విషయాలు బట్టి మీకు చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ విశాఖ నక్షత్రం వారికి ఈ వృశ్చిక రాశికి కుజుడు అధిపతిలో ఉండి చంద్రుడు నీచిపట్టి ఉంటాడండి. ఈ చంద్రుడు నీచిపట్టి ఉండడం వల్ల ఉదయం దగ్గర నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు బాగానే ఉంటారు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి, చంద్రుడు వచ్చిన దగ్గర నుంచి వీడి యొక్క బుర్రలో పాపం నేనేదో తప్పు చెయ్యకపోయినా సరే మనసు పీగుతూ ఉంటుంది. మా వారు నాతో సరితగా మాట్లాడటం లేదు, నేను ఏ తప్పు చేశాను, పిల్లలు నా మాట వినట్లేదు, ఇలాంటి యొక్క ఆలోచన మీద ఉంటూ ఉంటారండి వృశ్చిక రాశి వాళ్ళు. సాధించాలని కోరిక తపన ఎక్కువగా ఉన్నా చివరి వరకు వచ్చాక ఆగడం అవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ పరాభవనామ సంస్థలో. దీనికి చేయవలసిన విషయం ఏమిటి, చాలా అత్యద్భుతమైన రెమెడీ అండి. ఎవరైతే వృశ్చిక రాశిలో జన్మించిన వారు హనుమాన్ చాలీసా నిత్యం 2 పర్యాయాలు చదువుతారో, ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి, చాలా విడవకుండా నేను చేసిన యొక్క పట్టు మీరు చేసినట్లయితే అండి కొన్ని వేల లక్షల మంది జీవితాల్లో హ్యాపీగా ఆనందాన్ని చూస్తారు వాళ్ళు. మనం చెప్పేది దేనికంటే, ఈ చెప్పిన యొక్క దేవతారాధన చేయడం వల్ల ఇది ఉపాసనా రంగంలో ఎర్లీ మార్నింగే చేయడం గల కారణం ఏంటి, వీడియో 7:30కే స్టూడియోకి వచ్చి మార్నింగ్ టైం ఉపాసన చేసిన తర్వాత చెప్పే ప్రతి విషయం వాక్కు నిజం అవ్వాలని
మనస వాచా కర్మన ఆ యొక్క ఉపాసనా దేవతను పూజించి వచ్చి కూర్చుని చెప్పడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఐశ్వర్యంగా వర్ధిల్లాలి. అంతే. ప్రధానంగా ఈ వృశ్చిక రాశికి హనుమంతుడు ఆరాధన చెయ్యాలండి. కుదిరితే 2 అరటిపళ్ళు నివేదన పెట్టడం ప్రతి మంగళవారం చాలా మంచిది. విడవకుండా 3 మాసాలంటే 90 రోజులండి. అంటే సంవత్సరానికి ఈ యొక్క పక్షం అంటే 15 రోజులు, 6 పక్షాలు చేయాలని చెప్తుంది శాస్త్రం. ఇదేమి కొంతమందికి లేడీస్కి ప్రాబ్లం వచ్చినా ఆ 4 days 5 days వదిలేసి మిగతా రోజుల్లో కంటిన్యూ చేసేయచ్చు. లేదా ఏదో ఊరు వెళ్ళాం, నేల మీద పడుకోవాలా, మంచం మీద పడుకోవాలా, చన్నీళ్ళ స్నానం చేయాలి, ఇవన్నీ కాదండి. ఇక్కడ మనసు ప్రధానమైంది. నేల మీద పడుకోక్కర్లేదు, చన్నీళ్ళ స్నానం చేయక్కర్లేదు. ఏంటంటే మాంసాహారాలని దూరంగా ఉంచాలి. ఎందుకంటే జంతు బలి మనం చేయకూడదు. హనుమంతుడు వెజిటేరియన్ అండి. మోరోవర్ ఏ దేవుడైనా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అని కాదు, మనకి కావలసిన యొక్క దృక్పథం సాధించాలి అంటే ఈ 90 రోజులు వెజిటేరియన్ ఫుడ్ మాత్రం తీసుకోవాలి. దాంట్లో మళ్ళీ చాలామంది డౌట్స్ వచ్చేసి అక్కర్లేని తలనప్పుడు ఉల్లిపాయ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్. ఉల్లిపాయ అయితే భూమిలో పుట్టింది కాబట్టి వెజిటేరియన్ హ్యాపీగా తినచ్చు, వెల్లుల్లిపాయ హ్యాపీగా తినచ్చు. నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ అంటే జంతు బలి చేయడం, అదే నాన్ వెజిటేరియన్. ఇక్కడ మనం జంతు బలి ఏమీ చేయట్లేదు. చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల అత్యద్భుతమైన ఫలితాన్ని అనుభవిస్తాం. 90 రోజులు కంపల్సరీ చేయాలండి. ఎందువల్లంటే ఈ యొక్క జీవితం 365 రోజులు ఈ పరాభవనం సంవత్సరం బాగుండాలి. ఎవరు మన మీద నిందేయకూడదు. మనం ప్రశాంతమైన జీవితం. వీళ్ళకి ఏమనిపిస్తుందంటే చాలా సెన్సిటివ్ మైండెడ్ యాక్టివిటీ కింద ఉంటారండి. వృశ్చిక రాశి 4వ పాదం ఉన్న వాళ్ళు. ఏంటి అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాడికి ఒక్కొక్కసారి థాట్ వస్తుంది, మేడ మీద ఉతికేయాలేమో. ఆడదానికి అనిపిస్తుంది నాతో సరిగ్గా మాట చెప్పాలి. తల్లిదండ్రులతోటో అన్నదమ్ములతోటో అప్పచెల్లెలతోటో పంచుకోకపోతే తెలియదు. వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మన అంతటా మనం ఫ్యాన్కో లేకపోతే ఇంకో దానికో సూసైడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది నా జీవితం. ఇలాంటి ఎఫర్మే దేనివల్ల వస్తాయంటే చంద్రుడు నీచపట్టి ఉండడం వల్ల. వీళ్ళకి కలిగి ఉంటే శ్వేత ఇంద్రనీల కాంతం అనే రత్నం దొరుకుతుంది మార్కెట్లో. మీకు దొరకపోయినట్లయితే మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అన్నది. ఇది కొని నా వ్యాపారం ఏం కాదు. చంద్రుడు నీచపట్టి ఉన్న వ్యక్తులకి ఏ రకమైన రత్నం పెట్టుకుంటే కుడి చేతి చూపుడు వేలకు పెట్టుకోవాలని చంద్రుడు బాగా నీచపట్టిపాడు. చాలా మంది పెట్టుకుంటారు, ముత్యం పెట్టుకుంటారు, సముద్రంలో పండింది కదండి, మూన్ స్టోన్ పెట్టుకుంటారు. అది కాదండి. శ్వేత ఇంద్రనీల కాంతం ఎందుకు పెట్టుకోవాలంటే ఈ యొక్క వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం ఎందువల్ల పెట్టుకోవాలని జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి ఇంద్రుడండి. ఇంద్రుడి యొక్క నక్షత్రం. అందుకనే చంచల మనస్తత్వం కింద ఉంటావురాను అంటూ ఉంటారు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు. వీళ్ళు కూడా ఇప్పుడు ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు చూసుకున్నట్లయితే వీరొక ప్రధానంగా నేల మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని నడవాలి. ఎందుకంటే నీళ్ళలో సబ్బు నీళ్ళలో జారి పడిపోవడం ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు. దీని నిమిత్తం మారుతి స్తోత్రం చదవడం కానీ హనుమాన్ చాలీస 2 పర్యాయాలు ఉదయం ఒకటి రాత్రి ఒకసారి చేస్తే సరిపోతుంది. ఎవరెవరు ఏ గ్రహాన్ని ఆరాధించాలి విశాఖ నక్షత్రం వాళ్ళు ప్రత్యేకంగా వీరు శని భగవానుడి యొక్క ఆరాధన చేయడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, సంపదని చూస్తారు. తదుపరి వచ్చే నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో ఉన్న వారికి విద్య ఎందు కానీ, ఉద్యోగం ఎందు కానీ, వివాహం ఎందు కానీ, సంతాన సమస్యలతో ఉన్నాము అనుకునే వారికి నేను ఇచ్చే విషయం ఏంటంటే ఈ అనురాధ నక్షత్రంలో ఉండే వారికి చేయవలసిన గ్రహారాధన ఏమిటి? రాహు యొక్క గ్రహాన్ని విడవకుండా ప్రతి శనివారం ఉదయం 9 to 10:30 సమయంలో ఆఫీసులకు వెళ్ళిపోతాం, మాకు టైం కుదరదు. ఆ టైం కొన వాళ్ళు ఆఫీసులో అయినా సరే ఒక్క రాహు యొక్క పవర్ఫుల్ మంత్రం ఉంటుందండి. అంటే అది వినడం కానీ రాహు యొక్క అష్టోత్తరం కొట్టి చెవిలో పెట్టుకుని ఎంత బిజీగా ఉన్నా 9 to 10:30 అంటే 1:30 ఏదో టైంలో మనకు 5 నిమిషాలు ఖాళీ పక్కన పెట్టుకుని కేటాయించుకుని శనివారం 9 to 10:30 సమయంలో ఎవరైతే అనురాధ నక్షత్రంలో జన్మించారో వారి యొక్క రాహు యొక్క శ్లోకం కానీ, రాహు యొక్క అష్టోత్తరం కానీ, రాహు మంత్రాన్ని యూట్యూబ్లో కొట్టిన వెంటనే వస్తుందండి. ఈ రాహు మంత్రాన్ని ఒక్క 10 నిమిషాలు చెవిలో పెట్టుకుని ఎవరైతే వింటారో ఇలా ఎన్ని వారాలు చేయాలి? 18 శనివారాలు వేడవకండి. 18 శనివారాలు అంటే అంత మేడం ఇంచుమించు 3.5 నెలలు అంతే. నెలకి ఒక 5 శనివారాలు వస్తాయి, ఒకసారి 4 శనివారాలు వస్తాయి. ఓవరాల్గా మనకి ఒక 4 నెలల్లో పూర్తయిపోతుంది. ఇది చేయడం వల్ల వాళ్ళే చెప్తారు, నేను చెప్పిన రాహు మంత్రం ఎవరైతే అనురాధ నక్షత్రం వాళ్ళు పని అవ్వటం లేదు గురుగారు, డబ్బు మాకు రావటం లేదు, చాలా చికాకులుగా ఉన్నాయి,
కోర్టు సమస్యలతో సతమతం అయిపోతున్నాం అనుకునే వారికి నేను ఇచ్చే ఈ యొక్క రెమెడీ అండి 100% తాంత్రికంగా అత్యద్భుతంగా రాహు యొక్క శ్లోకాన్ని ఈ వేళ నుంచే రేపు శనివారం నుంచి వచ్చినప్పుడు స్టార్ట్ చేయండి 9 to 10:30 సమయంలో గ్యారంటీగా అత్యద్భుతమైన రిజల్ట్ చూడడంలో ఎటువంటి సందేహం లేదండి. 9 to 10:30 సమయంలో మాత్రమే వినాలి ఇది. అదే గురుగారు ఇందాక మీరు ఒక మణి గురించి చెప్పారు కదా, ఉంగరంలో ధరిస్తే మంచిది అని. అది ఒరిజినల్ క్వాలిటీ మన దగ్గర ఏమైనా దొరుకుతుంది? ఒరిజినల్ నెంబర్ 1 క్వాలిటీ మాత్రం ఇస్తామండి. ఇది జైపూర్ నుంచి మీ దగ్గర దొరుకుతుంది? నా దగ్గర దొరుకుతుంది. ఎందువల్ల అంటే శ్వేత ఇంద్రనీల కాంతిమని అంటే ఏంటంటే అండి, దానికి మీకు కొడితే కూడా వస్తుంది. శ్వేత ఇంద్రనీల కాంతిమని రావట్లేదు, బ్లూ సఫైర్ అంటే వస్తుంది అంటారు. ఇది తెలుగులో పర్యాయ పదం ఏంటంటే దీనికి ఇది వరకు 100-150 సంవత్సరాల కింద గ్రంథాలు పరిశీలించిన దాని మీదట అంటే నాకు 3 తరాలుగా వస్తుందండి. మా తాతయ్య గారు ఆల్రెడీ ఆంజనేయ ఉపాసకులు, శ్రీ విద్యా ఉపాసకులు కూడా నోకల పెద్ద వెంకయ్య గారైనా, తర్వాత మా పెదనాన్నగారు, తర్వాత మా నాన్నగారు, అలా 3 తరాలు. ఇది నాది 3వ తరం. ఎందువల్ల అన్నానంటే ఇది ఖచ్చితంగా ఆ గ్రంథాల్లో ఉన్నదే మీకు చెప్పడం జరుగుతుంది. ఇది లేనిదేమి అదేం రత్నాల వ్యాపారం కాదు. ఈ ఎందుకు చెప్తున్నానంటే ఈ రాశికి మాత్రమే, మిగతా రాశుల్లో ఎక్కడ చేయలేదు. అంటే చంద్రుడు చాలా మనస్కారకుడు అండి. సడన్గా వెళ్ళి వాడు ఫోర్స్గా వెళ్ళిపోయి 40లో వెళ్ళివాడు వాడు మనసు బాగోపోతే 100లో గేరు మార్చేసి వెళ్ళి చూసాం. మన నారాయణ విద్యా సంస్థలో కొడుకు ఆటోమేటికల్ ఇదే హైదరాబాద్లో యాక్సిడెంట్ జరిగింది. కారణం ఏంటంటే ఉదయం జరగలేదు యాక్సిడెంట్స్ అన్నీ కూడా రాత్రిలప్పుడే జరుగుతాయి. అంటే ప్రతి ఒక్క వ్యక్తి బుర్రలేని వ్యక్తి ఏమంటాడంటే వాడు మందు తాగో లేకపోతే అమ్మాయిలతో వెళ్ళి గుద్దేశాడంటే తప్పదాగి పడిపోయాడు అంటారు. ఎందుకు తాగుతాడు తప్పదాగి? కాన్స్టెంట్ ఆఫ్ బ్రెయిన్ చిన్న మెదడుని వీక్ చేసేది ఎప్పుడండి? చంద్రుడు వచ్చాక. అందుకని మార్నింగ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరగకుండా రాత్రి యాక్సిడెంట్స్ కానీ జరగడం గల కారణం ఏమిటంటే ఓవర్ లైటింగ్ మీద పడడమో, ఓవర్టేక్ చేయడమో, ఫాస్ట్గా వెళ్ళిపోవడమో, ఈ యొక్క అంతర్గత విషయాలంతా కూడా ఆ సంధ్యా సమయంలో 6 దాటాకే జరుగుతాయండి. అదే గురుగారు, సూర్యుడు అనగా జరిగే యాక్సిడెంట్స్ అతి తక్కువ. సూర్యుడు అస్తమించిన తర్వాత యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి. ఎందువల్ల? చంద్రుడు నీచ పట్టి ఉండడం వల్ల, చంద్రుడు వాడి యొక్క జాతకంలో బాగోపోవడం వల్ల. అలా చంద్రుడు ఎవరికైతే బాగోలేదని మీరు మనసులో చికాకులుగా ఉంది గురుగారు, ఎంత చేసినా ఒకలాగే ఉంది, డబ్బు రావట్లేదు, మానసిక చికాకుగా ఎందుకు బతుకుతున్నామో తెలియదు అని ఒకళ్ళు పెట్లు సిగరెట్లు కాల్చేస్తారు. అవును గురుగారు, సిగరెట్ పెట్లు కాల్చినంత మాత్రాన్ని వీడు మనసును బయటికి తీయలేము. మనసు ఎక్కడ కనిపిస్తుందంటే ఫేస్, కళ్ళు కనిపిస్తాయి, చేతులు కనిపిస్తాయి, కాళ్ళు కనిపిస్తాయి, మనసు అన్నది కనిపిస్తుందా? లేదు. మనసు కనిపిస్తుంది. దీన్ని నిశ్చలంగా ప్రశాంతంగా ఉండడానికి అత్యద్భుతమైన రెమెడీ. ఆటోవాడు కొనలేడు కదా గురుగారు రత్నం అంటే, ఇదేం పెద్ద లక్షలు ఉండే రత్నం కాదండి. ఇంచుమించు ఒక 8,000 10,000లో అయిపోయేది. అంటే మనిషి యొక్క వ్యక్తి యొక్క వయసును బట్టి క్యారెట్లు నిర్ధారించాడు. నా వయసు 40, నేను 5 క్యారెట్లు మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. అదే చిన్న కూరడు ఉన్నాడు ఇంటర్మీడియట్, వాడికి 2.5 క్యారెట్లు చాలు. మనం ఎంత తింటామో అంతే పెడితే కానీ వయసుకి తగ్గట్టుగా 3 ఏళ్ల పాపకి 1/2 కేజీ బియ్యం తినమంటే అది వాంతులు చేసేసుకుంటుంది. ఆ యొక్క వయసును బట్టి రత్నం నిర్ధారించడం జరిగింది. మరొక విషయం అనుకున్నట్లయితే ఇది ఏ రంగులో ఉంటుంది అంటే ఆకాశ రంగులో ఉంటుందండి. ఆకాశం చూడండి, మనం చూసేటప్పటికి నీలము, తెలుపు, గులాబీ లేకపోతే ఎరుపు కలిపి ఉంటుంది. అందుకని ఆకాశాన్ని మనం ప్రొద్దుటి నుంచి రాత్రి వరకు చూడలేము. 2 నిమిషాలు చూసేటప్పుడు కళ్ళలోంచి నీళ్లు కారడం కానీ రెప్పలు కొట్టేసుకోవడం కానీ జరుగుతాయి. మీరు చూసారో లేదా? అందుకనే ఈ యొక్క మనసు ఎవరికైతే బాగోలేదో అనుకున్నారో వాళ్ళు 10 సార్లు అంటే చూసుకొని నడవడం బెస్ట్. రోడ్డు మీద లేకపోతే ఎవరినైనా గుద్దేస్తాం, మేడ మీదకి వెళ్తే లేకపోతే మేడ మెట్ల నుంచి పడిపోతాం. ఒకసారి అలాగే ఎవరన్నా నేను నడవమన్నానని ఆకాశం చూసుకుని నడుస్తుంటే ఆ మెట్లను చూసుకోకుండా పెట్టకూడలేదు, పైనుంచి కిందకి పడిపోయాడు. దీనివల్ల చాలా ప్రమాదం. మీరు ఎవరినైనా ఉంచో మేడ మీదో ఎవరినైనా చూస్తూ ఉండమను నడవండి. 5 సార్లు ముందుకి 5 సార్లు వెనక్కి ఆకాశాన్ని చూస్తూ నడవడం వల్ల మీరు ఈ వేళ నుంచి చెయ్యండి. వృశ్చిక రాశిలో జన్మించిన వారు 5 సార్లు నుంచి మ్యాడ్ని ఇలాగా ఆకాశాన్ని చూడడం, 5 సార్లు వెనక్కి రావడం, ఇలా చేయడం వల్ల అత్యద్భుతమైన రిజల్ట్ వస్తుంది. కావలసిన చూడండి, ప్రతి ఒక్కరు వీడియోస్ చేసినప్పుడు పైన ఈ అలలు నది కొట్టుకోవడం కానీ లేదా ఆకాశాన్ని చూపించడం కానీ జరుగుతూ ఉంటుంది. దేనివల్ల అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి అన్న దాని విషయం గురించి అండి. ఈ యొక్క అనురాధ నక్షత్రం గురించి చెప్పుకుంటూ, అనురాధ వాళ్ళు ఈ రాహు యొక్క విషయం అన్నట్లయితే చాలా నెంబర్ 1గా ఉండదు. తదుపరి వచ్చే నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎవరి మాట గమని వినరండి. తా పట్టిన కాళ్ళకి 3 కుందేళ్ళు అనుకుంటారు. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన పై వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే వీళ్ళు 2వ సంతానం అనుకోండి, పై వాళ్ళు కొంచెం లో క్యాటర్కి వెళ్ళిపోతారు. ఎంత టాప్ పొజిషన్లో ఉన్నా ఈ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు
ద్వితీయ కానీ తృతీయ సంతానం కానీ ఉంటే వీళ్ళ పైన ఉన్న మగవారు కానీ ఆడవారు కానీ డౌన్ అయిపోయే ఆస్కారాలు ఉన్నాయి. దీన్ని అత్యద్భుతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి ఏమిటి అని చూసుకున్నట్లయితే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఈ పరాభవనామ సంవత్సరంలో అత్యద్భుతంగా ఉండాలి అంటే కేతు యొక్క ఆరాధన చెయ్యాలండి కంపల్సరీ. ఓకే. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు పరాభవనామ సంవత్సరంలో ఏం కావాలంటే అవి కావాలంటే కేతు, లేదా బూడిద గుమ్మడికాయని ఇంటి గుమ్మం దగ్గర వేలాడదీయడం, ఆఫీస్ ఎదురకుండా చిన్న బూడిద గుమ్మడికాయని, లేదా తప్పు లేదు అనుకుంటే మనం కూర్చుని ఆఫీస్ దగ్గర చిన్న బూడిద గుమ్మడికాయ బొమ్మ లాంటి ఫోటో పెట్టుకుని ఆ బూడిద గుమ్మడికాయని చూడడం. ఎప్పుడైతే బూడిద గుమ్మడికాయని ఎక్కువగా చూస్తామో, తెల్ల బూడిద గుమ్మడికాయని, వాడికి ధనం విపరీతంగా వచ్చి పడిపోతుంది. కావాల్సి చూడండి, ఎవడైతే బూడిద గుమ్మడికాయని ఎక్కువ ఇష్టపడతారో ఈశ్వరుడికి ఇష్టమైందన్నమాట బూడిద గుమ్మడికాయ. సంపద, ఆరోగ్యం, ఆనందం, సంతోషం, సఖ్యత, రిలేషన్స్ ఇవన్నీ ఇచ్చేస్తుంది. ఏ రాశి వాళ్ళైనా ఏ రాశి వారైనా అండి తెల్ల బూడిద గుమ్మడికాయని దానం ఇవ్వడం కానీ ప్రతి నెల ఎవడో ఒకడికి లేని వాడికి ఎప్పుడు చెయ్యాలి దానం? పౌర్ణమి నాడే చెయ్యాలండి. ఓకే గురుగారు. పౌర్ణమి నాడు చేయడం వల్ల చంద్రుడి యొక్క పరిపక్వత పూర్ణంగా ఉంటుంది. దీంట్లో చూడండి, పైన ఏమో బూడిద రంగులో ఉంటుంది, లోపలికి వెళ్ళేటప్పుడు తెల్ల గుంజి రంగులో ఉంటుంది. అంటే ఏంటంటే కేతువు చంద్రుడు ఈ యొక్క ఎఫర్మేషన్స్ కాంబినేషన్స్, కేతువు మరియు చంద్రుడు, మనస్కారకుడైన చంద్రుడు డబ్బు రావాలి, సంపద రావాలి అనుకున్నవాడు కేతు. ఈ రెండింటిని ఎప్పుడైతే పౌర్ణమి నాడు దానం చేస్తామో కంపల్సరీ 100కి 100 రూపాయలు, మహా అయితే ఏంటంటే 100 రూపాయలు పోతుంది. పల్లెటూరులో అయితే ఫ్రీగానే దొరుకుతుంది, బయట అనుకున్నట్లయితే 100 రూపాయలు. అయినా బయటకు అలా విలేజెస్లోకి వెళ్తుంటే బొల్లం చెట్లు. ఎప్పుడైతే కూడా ఫ్రీగా బూడిద గుమ్మడికాయని రోడ్డు మించి తెచ్చుకోకండి. దానివల్ల మన చేతితో మన తల కొనుక్కున్నట్టే. ఒక 2 రూపాయలు 5 రూపాయల భూమి మీద తెచ్చుకుని కోసుకోవడం తప్ప ఫ్రీగా ఇంటికి దొరికింది కదా అని తెచ్చుకోకండి. ఎవరో ఇచ్చారు. ఇవాళ సిద్ధాంత్ గారు కిరణ్ టీవీలో చెప్పాడు, బూడిద గుమ్మడికాయలు ఎవరింట్లోనో 10 ఉన్నాయి, మనం వెళ్ళి తెచ్చేసుకుందాం అని ఆశ పడకండి. 2 రూపాయలు 5 రూపాయలు వాళ్ళకి ఇచ్చి కాయ ఎప్పుడైతే ఏదైనా సరే ఇలాంటి ఫ్రీగా తెచ్చుకుంటే వాడికే వెళ్ళిపోతుంది తప్ప మన దగ్గర ఉండదండి. గురుగారు ఇలా దానం ఇవ్వాలన్నారు కదా, జనరల్ గా ఏంటంటే దానం అనే పాటికి దానం అనేది బ్రాహ్మడికే ఇవ్వాలని ఏం లేదండి. చూడండి, ఈ దానం అంటే ఏంటంటే లేని వాడికి కానీ, కటికి దరిద్రుడికి కానీ, లేదా మన ఇంటి ఎదురుకుండా ఉన్న వాళ్ళు కొంచెం భోజనానికి అనుమతిస్తున్నారు. ఈ యొక్క తిని వాళ్ళకి ఇస్తే చాలా ఎక్సలెంట్. మీరు అన్నట్టుగా శివాలయంలో ఉన్న బ్రహ్మగారికి ఇస్తే ఇంకా 100 రెట్లు. ఎందుకంటే స్వయంగా ఈశ్వరుడే తీసుకుంటున్నట్టుగా మనం ఊహ చెందుకుని వాడి చేతికి ఇచ్చేయాలి. ఇక్కడ బూడిద గుమ్మడికాయ చెప్పాం కదండి, రేపొద్దున్న నుంచి శివాలయానికి 100 బూడిద గుమ్మడికాయలు తీసుకెళ్ళి ఇచ్చేస్తే వాడు దానం రేటు పెంచేస్తాడు. ఆ బ్రహ్మగారు ఏంటి ఒక 500 ఇస్తే ఏంటి వీడి మనసులో ఏం కోరుకు, దానికంట మనస వాచ లేని వాళ్ళకైనా ఇవ్వచ్చు. లేని వాళ్ళకి ఇస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, వృశ్చిక రాశి గురించి అయితే మనం ఈ వీడియోలో చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇంకా మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా గురుగారు పర్సనల్గా జ్యోతిష్యం చూస్తారు, అలాగే వాస్తు కూడా చూస్తారు. మీ జాతకం బట్టి మీకు ఎలాంటి సమస్య ఉందో దానికి తగ్గట్టు పరిష్కారం కూడా తెలియజేస్తారు. కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.